ఇప్పుడు ఫోకస్ మొత్తం ఇటు సిబిఐ మీద అలాగే సిట్ చేస్తున్న దర్యాప్తుల మీద పడింది. ఏ కేసు కూడా అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. ప్రధానంగా మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, లేదంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కానీ, అదే నేపథ్యంలో అప్రూవల్గా కూడా మారిపోయారు ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో. డైరీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో బత్తుల సురేంద్రనాథ్ వీళ్ళందరూ ప్రధానంగా వీళ్ళనే కొన్ని ఆశ చూపించి నమ్మించి ఇదంతా కల్తీ నెయ్యి అంతా చేయించారు అనేది ఒక వెర్షన్. అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకో దానికి సిద్ధం అవుతున్నారా? శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి 2022 నుంచే మే నుంచే 2023 వరకు అప్పుడు అక్కడ కూడా కలిసింది అనేది ఒక కొత్త ప్రచారం. అంటే మొత్తం కొత్త డైవర్షన్కి ఏమన్నా రెడీ చేస్తున్నారా ఈ పత్రికలు, లేదంటే వీళ్ళకి సంబంధించిన అనుకూల మీడియా? లేదు నిజంగా సిబిఐనో లేదంటే సిబిఐ దర్యాప్తునో సిట్నో లేదు ఇక బీజేపీని కూడా అనుమానించే ప్రయత్నం ఏమన్నా మొదలైందని అనుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి ఒకప్పుడు సిబిఐ గురించి మాట్లాడారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సిట్ వేసింది వీళ్ళే. తర్వాత ఇప్పుడు ఆ సిట్ని తప్పుపడుతున్నారు. సిబిఐ కూడా ఏం చేసినా అర్ధాంతరంగా మధ్యలో వదిలేయడమేనా అనేది. ఓకే, ఇది ఒక పత్రిక వెర్షన్ అనుకోవాలా లేదంటే వీళ్ళ వెర్షన్ అనుకోవాలా? అంటే సిబిఐ మీదన మనం ఒకటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఈనాడు వాళ్ళు బాగుంటుంది, రాసింది ఈనాడు కదా, వాళ్ళు ఒక పిటిషన్ వేసి సిబిఐకి విచారణ చేయడం రాదు, మేము కొన్ని వార్తలు రాస్తాం, మాకు చాలా ఇన్వెస్టిగేషన్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది, దాంట్లో చంద్రబాబు గారిని దోమలతో చంపేయచ్చు కుట్ర పన్ని అని రాస్తాం, అప్పుడు చంద్రబాబు మీద హత్య ప్రయత్నమని జగన్ని జైల్లో పెట్టాలి, మేము రాశాం కాబట్టి. అట్లాగే పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేసి కృష్ణా డెల్టా మొత్తాన్ని ముంచేయాలని జగన్ కుట్ర పన్నాడని మేము రాస్తే జగన్ని జైల్లో వేసేసి ఆ కృష్ణానదిని అరెస్ట్ చేయాలి, అక్కడ పడవలను అరెస్ట్ చేయాలి, పడవల్ని జైల్లో పెట్టాలి, జగన్ కూడా జైల్లో పెట్టాలి పడవలతో పాటు. అట్లాగే రోడ్డు మీదన జగన్ పర్యటన చేస్తూ ఉంటే ఆ కారు కింద ఒక మనిషిని డొల్లుకుంటూ సినిమాల్లో చూపెట్టినట్టు డొల్లుకుంటూ వెళ్తాడు, ఆ పైన తొక్కేసి వెళ్ళి చంపేస్తారు, కానీ ఒంటి మీద చొక్క బ్లడ్ ఉండదు, అలాగ తొక్కేయడం అనేటటువంటి దుర్మార్గం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ కారుని అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి, ఇది మేము దర్యాప్తులో తేల్చిన నిజాలు. కాబట్టి మేము చేస్తున్నంత ఇంతటి ఇన్వెస్టిగేషను సిబిఐకి తెలియచావదు, పోలీసులకి తెలియచావదు, మేము మా దగ్గర ఉన్నటువంటి హైలీ అమెరికా దగ్గర ట్రైన్డ్ అయిన మొసాద్ దగ్గర ట్రైన్డ్ అయినటువంటి ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మా దర్యాప్తు సంస్థకి మేమే కావాలంటే ఒక ఈఐ ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈఐఏ అని పెడతాము, సిబిఐకి దర్యాప్తు బదులు మా ఏజెన్సీకి ఇవ్వండి, లేదా ఈఏఐ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈఏఐఏ అని ఒకటి పెడతాం, మా దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి, మేమైతే వితిన్ 1 వీక్లో తీసుకెళ్ళి బొక్కలో దోసేస్తాం డైరెక్ట్గా జగన్ అనేవాడిని, వాళ్ళ ఆవిడని కేసులు పెట్టేస్తాం, వాళ్ళ ఫ్యామిలీని పెట్టేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ జైల్లో పడేసేస్తాం. వాళ్ళందరూ అసలు చాలా దుర్మార్గులు, మీకు తెలియదు, వాళ్ళు అసలు మొసాదు సిఐఏ వాళ్ళెవరు కూడా వీళ్ళని పసిగట్టలేదు, అసలు వీళ్ళు ప్రపంచ ద్రోహులు, మేము కనిపెట్టినంతట ఇది అని చెప్పి ఏదైనా సుప్రీంకోర్టులో పిల్లేస్తే అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి ఇస్తే అధికారాలు బెటర్. ఎందుకంటే వీళ్ళు అంతగా కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు అతని పేరేంటి పాపం జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు జగన్ మీద వీళ్ళు రోజుకో స్టోరీ రాసేవాళ్ళు, తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ అట్లాగే కట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ కేసులు ఏం చేయాలో అర్థం కాక సిబిఐ మొత్తుకు చస్తోంది, ఇన్ని సంవత్సరాలు పెండింగ్ అందుకే ఉంది, లేకపోతే ఉండడమో ఉంచడమో లేకపోతే జగన్ బొక్కలో దోయడమో తెలిసిపోయేది. వీళ్ళు కోరుకున్నట్టు చివరికి ఇన్ని వాయిదాలు అంటే సిబిఐకి సాక్ష్యాలు ఎందుకు పెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకడు బెనిఫిట్ పొందాడయ్యా, ఆ బెనిఫిట్ పొందడానికి లంచం ఇచ్చాడయ్యా అని కేసు పెట్టింది. నేను లంచం ఇవ్వలేదురా, ఇప్పుడు గుగులోడికి ఎట్లయితే ₹1 ఇస్తున్నామంటున్నారో అదానికి ఫ్రీగా ఎట్లా ఇస్తామంటున్నారో ఆ రోజుల్లో కాస్త మాకు బెనిఫిట్ ఇచ్చారయ్యా, ఇండస్ట్రియలిస్ట్కి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అయ్యా అని చెప్తే, మరి నువ్వు వెళ్ళి ఎందుకు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టావు అని అడిగారు. వ్యాపారం చేస్తానన్నోడి దగ్గర పెట్టుబడి పెట్టక ఇంకేడ పెడతాం, మా డబ్బులు అంటే వ్యాపారం, మేము చేసే వ్యాపారంలో కొత్తోడు వచ్చి పెడతానంటే ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన కొడుకు అన్నప్పుడు ₹1 లాభం వస్తుంది అనుకుంటాం ఎవడైనా సరే. చేసాం మేము, మా డబ్బులు మాకు లాభం కూడా వచ్చింది, ఇదిగో ఇన్ని ₹1 లాభం వచ్చింది అంటే నువ్వు తప్పు చెప్తున్నావు, జగన్ మీద నిన్ను కంప్లైంట్ అడుగుతుంటే నువ్వు పెట్టట్లేదు కాబట్టి నిన్ను బొక్కలో దోస్తున్నావు, నీ మీద కేసు పెడతాను, నిన్ను అరెస్ట్ చేస్తాను, అదే కదా అప్పుడు జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా
ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లు అట్లా జరిగినాయి. ఇప్పుడు కూడా ఆ, పార్టీ పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 2014లో చెల్లి తల్లితో తిప్పినోడు జగన్మోహన్ రెడ్డి, తల్లితో పోటీ చేయించినోడు జగన్మోహన్ రెడ్డి, మేనమామతో పోటీ చేయించినోడు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డితో. గుర్తుంది కదా. అప్పుడు 2014లో ఓడిపోయింది వైసీపీ. ఆ తర్వాత 2019కి వచ్చేటోడికి ఇలా కుటుంబ పార్టీ అంటారన్నటువంటి ఫీలింగ్తో అందరినీ వదిలేసి తల్లికి పోటీ చేయించాల, చెల్లిని తిప్పల, ఓన్లీ తను ఒక్కడే పాదయాత్ర చేస్తా తిరిగాడు. గుర్తుంది కదా 19లో. అయ్యాక అతను వైవి సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వలేదు. బాలినేనికి అందుకే కదా అక్కడ క్రియాశీల పాత్ర లభించింది. అట్లాగే అక్కడ మాగంటికి ఎందుకు వచ్చింది అప్పుడు టికెట్? వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టడం వల్లే కదా జరిగింది ఆ రోజున. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు కదా అక్కడ. ఆ రోజున కుటుంబం ఎవరిని వద్దు అనుకున్నాడు. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు కావాలనుకున్నాడు? ఎస్, అవినాష్ రెడ్డి అంతకుముందే ఎంపీని చేశాడు, గెలిచాడు. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి అక్కడ తన తరపున ఒక మనిషి కావాలి, రిప్రజెంటేటివ్. అందుకోసం అతన్ని ఎంచుకున్నాడు. అక్కడ కడప జిల్లాలో తను కంటిన్యూగా తిరగలేడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని నమ్మాడు. అది అతన్ని ఈ క్లోజ్ రిలేటివ్గా చూడట్లేదు, మేనమామలాగా లేకపోతే తల్లిలాగా చూడలేదు ఓటర్లు. అందుకని అతన్ని గెలిపించారు. ఈయన కూడా అది పెద్ద సీరియస్గా కాదు, అతనికి అవసరమై పెట్టుకున్నాడు. అది తప్పనొచ్చు కూడా, తప్పులేదు. అలాంటి సందర్భంలో అతనికి అసలు అదేంటది అన్నిటికంటే విచిత్రం, ఆ పార్టీని ఇతని పేరేంటి వివేకానంద రెడ్డి తీసేసుకుంటాడని భయపడిపోయి చంపించేశారని ముందు చెప్పాడు. అంతే కదా. వైసీపీలో తిరుగుబాటు సృష్టించబోతున్నాడని తెలిసి చంపేశాడు అన్నటువంటి గొడ్డలి అవన్నీ జగనే స్వయంగా చంపేశాడని. పాప అతను దురదృష్టం, వాళ్ళ దురదృష్టం, ఇతని అదృష్టం. ఆ రోజున ఆ ఊళ్ళో లేడు, ఉండుంటే జగనే చంపాడని చెప్పి ఉండేవాళ్ళు, పేరు కూడా రాసి ఉండేవాళ్ళు ఎఫ్ఐఆర్లో. రెండోది వచ్చేటప్పటికి తర్వాత అది వేగైపోయింది. అప్పుడు ఏం కవర్ చేసుకొచ్చారు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు, నాకన్నా ఇవ్వు, మీ అమ్మకన్నా ఇవ్వు, మీ చెల్లికన్నా ఇవ్వు అని అడిగాడు. అందుకు అవినాష్ రెడ్డి చంపేశాడని చెప్పారు. టికెట్ ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఎందుకు చంపడం? ఇచ్చేవాడిని కదా ఏదైనా చేయాల్సింది. అతను తీసుకునేవాడిని ఎందుకు చేస్తాడు? తీసుకుంటే ఇస్తే కదా అతను బేసిక్గా. ప్లస్ అవినాష్ రెడ్డిని గెలిపించమని ఎన్నికల ప్రచారం చేస్తున్న వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపాలా? ఆ పూట కూడా అవినాష్ రెడ్డి ప్రచారమే కదా చేస్తుంది అతను, ఎందుకు చంపాలి? బట్ మేము చెప్పాం, మేము రాసాం. ఎందుకంటే జగన్ మీద మేము ఎలాంటి విషపు కథలన్నా అడుగుతాం అనుకోండి. దాని మీద సిబిఐ దర్యాప్తు చేశాక ఏం తేలింది, ఆయనకి రెండో పెళ్ళయింది, ఓ ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు, చిన్నపిల్లనే చేసుకున్నాడు, వాళ్ళకు బిడ్డ పుట్టింది కూడా, పెట్టాడు కూడా. ఆ అమ్మాయికి ₹1 కోటి పెట్టి బిల్డింగ్ కూడా కట్టించాడు అదే ప్రాంతంలో. అదే సందర్భంలో అమ్మాయికి చేసుకున్నారని తెలిసాక ఆ ఇల్లు లాగేసుకున్నారు వీళ్ళు. ఇతని చేతుకున్న ఫైనాన్షియల్ పవర్స్ తీసేశారు. ఆ తర్వాత డబ్బులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో వాళ్ళు చెప్పిన సెటిల్మెంట్, వీళ్ళు చెప్పిన సెటిల్మెంట్లు చేసి పైసా డబ్బులు లేక ఇంకా అప్పులు పాలయ్యాడు. ఆ టైంలో ఆస్తిని అమ్మాయికి రాశాడు. ఎవరైతే పెళ్లి చేసుకున్న అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయబోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అడ్డుపడ్డారు. దాంతో నోటరీ రాశాడు. ఆ నోటరీ పేపర్లు అక్కడ ఇంట్లో కనిపించకుండా పోయినాయి. ఆ పేపర్ల కోసమే చంపారు. మర్డర్ ఫర్ గెయిన్ అనే పాయింట్తో పాటు ఇవాళ అప్రూవర్ అయిన దస్తగిరి కూడా చెప్పింది, ఆ రోజున ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే గొడ్డలతో నరుకుతా, ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయని అడిగాము, చివరికి ఆ పేపర్ తీసుకున్నాక చంపాము గంగిరెడ్డి నేతృత్వం అని చెప్పాడా లేదా? ఆ పేపర్ పాయింటే పక్కకు పెట్టి లేదు రాజకీయ ఉద్దేశంతోనే జగన్ చంపాడు అని వీళ్ళు రాస్తారు. జనాల్ని నమ్మించారు, ఇప్పుడు కూడా నమ్మమంటారు. అలాగా రాసినట్టుగా సిట్టు దర్యాప్తు చేయలేదు. చివరికి సిట్లో మళ్ళీ వీళ్ళు జాగ్రత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే అధికారిని మార్పిచ్చి వీళ్ళకి కావాల్సిన అధికారిని పెట్టిస్తే అధికారి వీళ్ళ కోణంలో నుంచి విచారణ ప్రారంభించాడు. అడ్డదిడ్డంగా చేశాడు, కొట్టాడు, హింసించాడు. సిబిఐ అట్లా ఎప్పుడు చేయదు, కొట్టి చేయడం అనేటటువంటి. సినిమాల్లో కూడా మీరు చూడండి, నిజ జీవితంలో కూడా సిబిఐ సైకలాజికల్ ప్లానింగ్ ఉంటుంది. అంతే తప్పించి మిషనరీతో చేస్తుంది, సమాచారాలతో చేస్తుంది, అంతే తప్పించి ఫిజికల్ గా చేయదు. మొట్టమొదటిసారి ఫిజికల్ అది వాళ్ళ పిఎని కొట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇదంతా చివరికి అవినాష్ని లోపలేయడానికి, జగన్ మీద కేసు పెట్టడానికని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఆ రోజున. ఎవరు? అవినాష్ రెడ్డి. ముందు అవినాష్ రెడ్డిని లోపలేసేయడానికి పక్కా ప్లాన్ చేశారు రామ్ సింగ్. చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ రోజున,
కేంద్ర ప్రభుత్వంగా చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అసలు అతను ఈ దర్యాప్తు బృందంలో ఉండడానికి అనర్హుడని తేల్చి చెప్పింది. లేదు, దర్యాప్తు బృందం వేరే నాయకత్వంలో పెడతాం, ఇతన్ని కూడా ఉంచుతామంటే అసలు అందులో పనికిరాడని చెప్పింది. అతను ఆ బృందంలోంచి తీసి పడేయండి అని చెప్పింది. తీసి పడేశాక వచ్చిన కేసులో అతన్ని ఏ పాయింట్లో పెట్టారు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని సాక్ష్యాల తారుమారు, తుడిచినప్పుడు అక్కడే ఉన్నారు, శరీరాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడే ఉన్నారని మాత్రమే పెట్టారు. మడ్ర సూత్రధారని పెట్ల, పాత్రధారని పెట్ల. సాక్ష్యాల తారుమారులో నిందితులకి సహకరించారు, గంగిరెడ్డికి సహకరించారు అన్న కేసు పెట్టింది వాళ్ళ మీద. ఇప్పుడు అది ఆ రోజున మనం మాట్లాడినప్పుడు తప్పన్నారు. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారుగా సిట్టు కోరినట్టు చేయలేదని, సిట్టు వీళ్ళని వదిలేసిందని. అంటే ఏంటి? ఇప్పుడు మోడీ ప్రభుత్వం మేము చెప్పినట్టు కేసు, మేము రాసినట్టు, మా పేపర్లో రాసినట్టు మేము ఎలా అయితే ప్రచారం చేసామో అట్లా బొక్కలో దొయ్యలా, అట్లా కేసు పెట్టలా. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిది. అప్పన్న అనేవాడు 2024లో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండగానే అతను ఆంధ్ర భవన్లో లైజనింగ్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఆంధ్ర భవన్లో లైజనింగ్ ఎంప్లాయీస్ అని ఉంటారు. అంటే మనోళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళతో కలిపేటటువంటి వర్గం అది. అలాంటి లైజనింగ్ ఉద్యోగంగా ఉన్నాడు. ఆ లైజనింగ్ ఉద్యోగానే వైవి సుబ్బారెడ్డికి కూడా పరిచయం. తర్వాత ఏదో ఆర్థిక ఇబ్బందులని అడిగితే వేమిరెడ్డితో చెప్పి డబ్బులు ఇప్పించాడు. అతని పిఏ అంటే డిజిగ్నేషన్గా ఉంటాడుగా, డిజిగ్నేషన్ ఉంది అతనికి, పిఏ లేదే. అతను ఆ పరిచయాలతో ఏం చేశాడో తెలియదు. అప్పుడు అసలు కేసు అక్కడ చూడండి ఎంత లాజిక్ ఉందో. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డే ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో కూడా మెంబర్. ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చింది ఆవిడ. ఆ వేమిరెడ్డి కుటుంబం తరపునే కదా ఇతను డబ్బులు నెల నెల డబ్బులు వేసింది. వైవి సుబ్బారెడ్డి చెప్తే మేము డబ్బులు వేసామని చెప్పారు ఇప్పుడు వీళ్ళు. కానీ అక్కడ ఎవరు ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఆమె ఉంది, ఇది జరిగింది అక్కడే ఉంది. ఇప్పుడు వీడు వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పి బెదిరించినట్ట, వేమిరెడ్డి పేరు చెప్పి బెదిరించినట్ట అది తెలియదు. కానీ అక్కడ వైవి సుబ్బారెడ్డి పిఏ అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, గుడ్. అదైనా సరే వైవి సుబ్బారెడ్డి మీద మరి సుప్రీంకోర్టులో వేశాడు ఆయన పిటిషన్, సిబిఐ దర్యాప్తు చేయమని. ఆ రోజు సిబిఐ ఏమడిగింది, సుప్రీంకోర్టు ఏమడిగింది? నీ దగ్గర ఏం ఆధారం ఉందని అడిగింది. అంటే లడ్డూకి ఇదే నెయ్యి వచ్చిందండి, మేము టెస్ట్ చేసామన్నారు. ఆ రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఇది ఎప్పుడు వచ్చింది? నిన్నగాక మొన్న కదా అని అడిగారు. అవునండి అన్నారు. మరి అప్పుడు గతంలో లడ్డూలో కలిపారని ఎవరు ధృవీకరించారని అడిగారు. జడ్జి గారు అడిగారు కదా, గతంలో లడ్డూలో కలిపారని ఎవరు ధృవీకరించారన్నారు. అంటే మేము నమ్ముతున్నాం అన్నారు. మరి ఎన్డీడీబీ టెస్ట్ అంటున్నారు, ఎన్డీడీబీ ల్యాబ్లో ఒకటి వస్తాం, ఇంకోటి క్రాస్ చెక్ చేయాలని తెలియదా మీకు? ఇది రికగ్నైజ్డ్ బట్ ఆథరైజ్డ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా చేయించారని అడిగారు. చేయించలేదు అన్నారు. మరి పందికోవు కలిసిపోయింది, ఆవుకోవు కలిసిందని మీరు ఎట్టా చెప్తారు? దీంట్లో మాట్లాడబాకండి, సెంటిమెంట్లతో ముడిపడి ఉందని ఎవరు చెప్పారు? మోడీ చెప్పాడా, సిబిఐ చెప్పిందా, సిట్ చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పి మీరు వేస్తున్న సిట్ వేస్ట్ తీసేయండి అని చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు. మీరు పొలిటికల్ ఇంటెన్షన్తో ఉన్నారనే కదా సిట్ని రద్దు చేసింది. సిట్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. చేసి స్పెషల్ సిట్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిబిఐని దర్యాప్తు చేయమంది సుప్రీంకోర్టు. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార విభాగానికి సంబంధించిన వాళ్ళని పెట్టింది సుప్రీంకోర్టు. అయ్యో మేము లేకపోతే ఎట్లాగా అంటే, సరే మీ సిఐడి నుంచి కూడా ఇద్దరిని పెట్టమంది సుప్రీంకోర్టు. చివరికి ఈ ఇద్దరు అధికారుల ద్వారా మళ్ళీ వైవి సుబ్బారెడ్డిని వీళ్ళని ఇరికించబోతుంటే ఆపమంది సుప్రీంకోర్టు. దర్యాప్తుకి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తేల్చింది ఏంటది ఫైనల్గా? మాంసం లేదు, పంది మాంసం లేదు, ఆవు మాంసం లేదు, ఆ కొవ్వు లేదు, చేప నూనె లేదు, ఈ మూడే కదా కలిపారని చెప్పింది. భక్తులు ఫీల్ అయింది ఆ విషయంలోనే. ఎందుకంటే ఇప్పుడు కూరల్లో కల్తీ ఉందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే వాటిట్లో కెమికల్స్ వాడుతున్నారు. అట్లాగే మీరు పాలు నిల్వ ఉంటాయా? పొద్దున కాస్తే సాయంత్రానికి ఉండవు. మరి పాల ప్యాకెట్ ఎందుకు ఉంటుంది ఒక రోజుల్లా? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. పెరుగు నిల్వ ఉంటుందా? తీసి ఉంచితే మనం ఇంట్లో తోడేస్తే పులుపు వచ్చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అందుకే కదా ప్యాకెట్ వారం రోజులు 10 రోజులు ఉండేది.
మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ నుంచి 10 రోజులు టైం పెడతారు కదా వాళ్ళు. ఎందుకని? అట్లాగే అదేదో పాలు, దాని ఏదో పేరు అంటారు, టెట్రా ప్యాక్, నెలల తరబడి ఉంటది పాలు. ఎందుకని? ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కెమికల్సే కలుపుతారు, ప్రిజర్వేటివ్ ఏం కలుపుతారు? అంతే, కెమికల్స్. అలాంటివే వాళ్ళు ఇప్పుడు ఆ డైరీలో ఏమున్నాయి అన్నారు, ఇవి కొన్నారు అని ఇచ్చారు ఆ డైరీలో. చివరికి ఈ దరిద్రం ఏంటంటే మనకి క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ వాడతారు, పెనాయిల్ వాడతారు, ఏమేం కొన్నారో ఎంత కొన్నారో రాసి వాళ్ళ దగ్గర పాలు ఉత్పత్తి చేయడానికి ఆవులు లేవయ్యా, ఆవులు లేవనోడు పాలు ఎట్లా ఇస్తాడు, కాబట్టి ఏదో కృత్రిమ నెయ్యి తయారు చేశాడు మేము అనుమానిస్తున్నాం అని చెప్పింది కదా. అంతే, అంతకు మించి ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె లేదని చెప్పారు. వీళ్ళు ఏం రాస్తున్నారు పేపర్లో, ఉందని చెప్పినా లేదని చెప్తున్నారని ఒకవైపు మాట్లాడతారు, ఇంకొక వైపు ఏమో ఉందని తెలిసిన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్న ఉద్దేశంతో ఆ సిట్టు అందులో రాయలేదని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇది ధర్మ పరిరక్షణ. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి ఇస్లామిక్ రాజ్యాలు స్థాపించాలనుకున్నటువంటి వాళ్ళు మన దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి, గుళ్ళని ధ్వంసం చేసి, ఆ రోజున మన మధ్యన ప్రచారం చేసింది ఏంటి అంటే దేవుడు తనను తానే కాపాడుకోలేదు, మిమ్మల్ని ఇంకేం కాపాడుతాడు అని మన విశ్వాసాలను దెబ్బతీస్తా మతం మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మీరు రోజు దండం పెట్టుకునే దేవుళ్ళు మీకు పంది కొవ్వుతో కూడినటువంటి నెయ్యితో, లేకపోతే ఆవు కొవ్వుతో కూడినటువంటి నెయ్యితో, లేకపోతే చేప కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించి తెలుగుదేశంలో చంద్రబాబు గారి నుంచో పెడదాం అనుకున్నారు తప్పించి అప్పుడేమీ శిక్షించలేదు, ఆయన అట్లా చూస్తూ ఊరుకున్నారని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అంతే కదా. ఇప్పుడు శ్రీశైలంలో కలిపారు, లేకపోతే రేపు పొద్దున ఇంకో చోట కలిపారు. ఖచ్చితంగా నెయ్యిలో డాల్డా కలవచ్చు, లేకపోతే ఇంకోటి కలవచ్చు, ప్రిజర్వేటివ్స్ కలవచ్చు సార్. అంటే బోలేబాబా డైరీ నుంచి ఏ దేవస్థానానికైతే నెయ్యి వెళ్ళిందో అక్కడంతా ఇంకా కల్తీ జరిగినట్టేనా? అదేనా ఇప్పుడు నేను అంటుంది అదే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ఒకటండి. ఈవెన్ ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3,000 రూపాయలు అవుతుంది ఒక నెయ్యికి, ఒక నువ్వుల నూనెకే ఒరిజినల్ చేస్తే 450-500 అవుతుందని మనమే మాట్లాడుకున్నాం. శనక్కాయ గుళ్ళని దీంట్లో తీసుకెళ్లి వేపిస్తేనే అవుతుంది. 5 కిలోలు 6 కిలోలు తీసుకెళ్లి మనం గనక దాంట్లో పట్టిస్తే 1 కిలోనో కిలోన్నర వస్తుంది మనకి గానుగు నూనె, అంతే కదా. అట్లాంటిది ఈవెన్ మిషన్ లో వేస్తే ఇంకో 100 గ్రాములు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చెరుకు రసం మిషన్ లో వేస్తే 2 గ్లాసులు వచ్చేది, తిప్పే దాంట్లో వేస్తే 1.5 గ్లాసే వస్తుంది. అట్లాగే గానుకి దీనికి అంతే. దాన్ని నిల్వ ఉండటం కోసం ఏం చేస్తారు? ప్రిజర్వేటివ్ కలుపుతారుగా దాంట్లో. ఆ ఆస్పెక్టా ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి కావాలంటే ఎంత? 3,000 రూపాయలు అవుతుందని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? 3,000 పెట్టి కొంటున్నారా కేజీ? చూపించండి, మేము 3,000 పెట్టి కొంటున్నాం, అసలు రేట్ ఇది లేదు. వాళ్ళు తప్పు చేశారయ్యా, మేము 1,00,000 ఆవులు కొన్నాము, ఆ 1,00,000 ఆవుల్ని పెంచుతున్నాం, పాలు తీస్తున్నాం, పెరుగు తీస్తున్నాం, వెన్న తీస్తున్నాం, నెయ్యి చేస్తున్నాం, దాంతో చేస్తున్నాం, ఇది మా బాధ్యత అని చెప్పు సగర్వంగా. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము చేస్తున్నాం అని చెప్పు. 14-19లో నువ్వు చేసావా? 99-2004లో నువ్వు చేసావా? 94-99లో చేసావా? 82-83-89లో చేసావా? అప్పుడేమో ఆవులు పెడితే తర్వాత వీళ్ళు ఏమైనా తగ్గిపోయారా, తీసేశారా? లేదు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓ సిస్టమ్ ఉంది, నోటిఫికేషన్ ఇవ్వటం, అది దాంట్లో కొన్ని రూల్స్ తగ్గించారు. ఎస్, తగ్గిస్తారు. ఎందుకని? 3-4 సంస్థలే కాకుండా 100 సంస్థలు రావాలని కోరుకుంటారు. ఇవాళ వీళ్ళు చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులతో కొండపైన ల్యాబ్ పెడతామని చెప్పేసి 3 నెలల్లో నెల అన్నారు. ఎందుకని లేట్ అవుతుంది? అక్కడ గనక ఒరిజినల్గా ల్యాబ్ పర్ఫెక్ట్ సిస్టంలో చెక్ చేయడం బిగిన్ చేస్తే ఒక్క చుక్క నెయ్యి కూడా వెళ్ళదు, ఒక్క చుక్క నెయ్యి కూడా వెళ్ళదు. ఎందుకంటే ప్రిజర్వేటివ్ లేకుండా నెయ్యి నిల్వ ఉండదు. ప్రిజర్వేటివ్ మీన్స్ ఆటోమేటిక్గా అది కెమికల్ కంటెంట్ని మిషన్ కనిపెడుతుంది, రిజెక్ట్ చేయాలి. ఒరిజినల్ నెయ్యి అంటే ఓన్లీ ఆవుని పెంచి అప్పటికప్పుడు పాలల్లో నుంచి వెన్న తీసి వెన్నని నెయ్యిగా కరిగిస్తే మాత్రమే పనిచేస్తుంది. భగవంతుడు నా దృష్టిలో అయితే అందుకోసమే దాన్ని ఏమంటారు, మన భగవంతుణ్ణి లీలా వినోదం చూస్తాడంటారు కదా, అందుకే చేస్తున్నాడేమో. వీళ్ళు అది అర్థం చేసుకోలేకపోతే అర్థమయ్యేదాకా వెంట పడతాడేమో అని నేనైతే ఇప్పటికీ అనుకుంటున్నాను.
సార్ ఒకటి ఇందులో నిజంగా సిట్ ఎవరికైనా బెదిరిపోయి లేదంటే ఎవరికో లొంగిపోతుంది అని దీనికి ఉద్దేశం దీని మీద బీజేపీ ఏమన్నా స్పందించాల్సిన అవసరం ఉందా? పాపం BJP అనిపించింది నాయకులుగా. బీజేపీని చూసి నాకు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ముందు అనుకుంది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుంది అనుకున్నారు. వీళ్ళు పేపర్లో రాసింది పాపం సిట్ అధికారులు కూడా రాస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళు రాయలేదు. అవును. దాంతో ఇప్పుడు సిట్టును దొంగం చేయడం బిగించేశారు. ఇంకా నయం సుప్రీంకోర్టు అనలేదు. ఇక నెక్స్ట్ స్టేజ్లో అది కూడా ఉంటుందేమో. అది సుప్రీంకోర్టు కూడా జగన్కి అనుకూలం అయిపోయింది అనేసి. కేంద్రంలో ఉంది నీ ప్రభుత్వం, ఎక్కడ ఉంది నీ ప్రభుత్వమే. సిట్ వేసింది అప్పుడు, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడే. ఫైనల్గా ఏం చేయలేదు, నువ్వు రాసినట్టు నువ్వు ప్రచారం చేసినట్టు జరగలేదు. ఇప్పుడు అదే మొక్క వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వివేకానంద రెడ్డి కేసులో వీళ్ళు రాసింది తప్పని సిట్ చెప్పింది అని ఇప్పుడు ఒప్పుకున్నారు ఇవాళ వార్త ద్వారా, మీరు చెప్పిన హెడ్డింగ్ ద్వారా. అలాగే ఇది అంతే. ఇప్పుడు సిట్ తప్పయింది అంటే సిబిఐ తప్పయింది అంటే సుప్రీంకోర్టు తప్పయింది. సిబిఐ ఇచ్చిన ఆ పాయింట్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది అక్కడ వివేకానంద రెడ్డి కేసులో, ఇక్కడ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మనందరం నమ్మాల్సింది ఏంటంటే జగన్ ఉంటే రాష్ట్రంలో చాలా దుర్మార్గుడు, ఒక గజని, ఒక అక్బరు, ఒక బాబరు, అతను ఉంటే మంచోడు కాదు. వాళ్ళేమో ఆలయాల మీద దండయాత్ర చేస్తే ఇతను నెయ్యి ద్వారా దండయాత్ర చేశాడు, తద్వారా మన సెంటిమెంట్లను గాయపరిచాడు. మనం 5 ఏళ్ల నుంచి తిన్నదంతా కూడా పందికొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో చేసిన లడ్డూలే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోళ్లలో కూడా అట్లాంటివే చేశారు అని మనం నమ్మమంటున్నారు. దేవుణ్ణి నమ్మద్దు, దేవుడి దగ్గర ఆ ఇచ్చిన ప్రసాదాల్ని జగన్ చేశాడని నమ్మండి. దేవుడు వాళ్ళని శిక్షించలేదు, ఓన్లీ ఎన్నికల్లో ఓడించి శిక్షించాడు అంతవరకే. 11 సీట్లు ఇచ్చింది అందుకే, అదే గనక సక్రమంగా చేసుకుంటూ చేయలేదని నమ్మమంటున్నారు. వీళ్ళకి 23 సీట్లు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు మనకి. అదే కదా. కానీ ఒకటి సార్, ఫైనల్గా అంటే ఈ సిట్ గురించి మాట్లాడినా, సిబిఐ గురించి మాట్లాడినా, టీడీపీ వెర్షన్ ఇదంతా చూస్తూ ఉంటే ఒక ఎదురుదాడి చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. అంటే అసలు టీడీపీ చేయాలనుకుంటున్న ఎదురుదాడి ఏంటి? ఇదే లడ్డూ విషయంలో జగన్ అంటే జగన్ అనేవాడు హిందూ ధర్మం కాదు, అతను క్రిస్టియన్, అతన్ని మనం ఉండనీయకూడదు. అట్లాగే అతను మంచోడు కాదు, రాక్షసుడు, రౌడీ. అతను వస్తే అరాచకం జరిగిపోతే విధ్వంసం జరిగిపోతుంది. కాబట్టి అతన్ని మీరు దూరం పెట్టండి. మీరు దూరం పెట్టకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు చంద్రబాబు గారు, అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడే చంద్రబాబు గారిని ముందుండి నడిపించేటటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యతను ఎత్తిన పెట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరూ. కాబట్టి వీళ్ళని నమ్మండి, అతన్ని నమ్మద్దు. ఇది చెప్పదలుచుకుంటారు. అంటే ప్రజలకైనా బీజేపీ ప్రజలకు చెప్తున్నారు. అలాగా మీరు తగినట్టుగా మీ పైన ఉన్నటువంటి మీ పార్టీతో, ప్రభుత్వంతో చెప్పి సిట్లో మేము చెప్పినట్టు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు రాసేవాళ్ళని పెట్టండి. లేకపోతే మిమ్మల్ని కూడా దొంగల్ని చేస్తాం. ఇంతకుముందు మోడీని ఎట్టాగైతే మేము ఆడుకున్నాము, ఇప్పుడు బిగిన్ చేసాం, మీకు మా సత్తా ఏంటో చూపెడుతున్నాం. ఇప్పటికే నిన్న ఇవాళ పేపర్లో వచ్చేసింది మార్పు. చైనా విషయంలో రాహుల్ గాంధీని హైలైట్ చేయడం బిగిన్ చేశారు. అట్లాగే అమెరికా విషయంలో రాహుల్ గాంధీ చెప్తున్న పాయింట్స్ని హైలైట్ చేయడం బిగిన్ చేశారు. చాప కింద నీరులా కొట్టడం బిగిన్ చేశారు బీజేపీకి. కాబట్టి ఎంత తెలిసినా బీజేపీ నాయకులు అయితే దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పగలిగిన సత్తా లేదు. ఇంకోటి బీజేపీ డిపెండ్ అయ్యి ఉంది పార్టీ మీద. కాబట్టి ఒకవేళ చెప్పినా కూడా మూసుకుని పని చేసుకోండి అని చెప్తారు. అందుకనే అయ్యి ఉండొచ్చు. అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా సిట్ని తప్పుపడుతున్నారు, అలాగే సిబిఐని కూడా తప్పుపడే పరిస్థితి అయితే వచ్చింది. మరి దీన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద స్పందిస్తారా, లేదు ఈ ఎదురుదాడి ఇలాగే కంటిన్యూ అవుతుందా?